హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో బోటి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. కర్రీ కోసం హాఫ్ కేజీ బోటి అయితే తీసుకొని ఉడికించి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2-3 పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 4 యాలకులు, 3 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా అందులోనే వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితే అప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటిని కూడా వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కారం, ఉప్పు కర్రీకి సరిపడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. కారం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. గ్రేవీ కోసం అయితే ఇందులో వాటర్ వేడి చేసుకొని పోసుకోవాలి. నేనైతే ముందుగానే వాటర్ వేడి చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ముక్క ఉడికే వరకు ఉడికించుకోవాలి. మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. తర్వాత 1 స్పూన్ కుడకపొడి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని కూడా కాసేపు ఉడకనివ్వాలి. గ్రేవీ చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకొని గ్రేవీ చిక్కబడే వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ బోటి కర్రీ రెడీ అయింది. రైస్లోకి చాలా బాగుంటుంది.